53వ అధ్యాయంలో బైబిల్ స్టడీ మనం చేసుకున్నాం. పరిశుద్ధుడైన సృష్టికర్తమైన తండ్రి, ఈ సాయంకాలపు వేళ నీ దయా దాక్షిణ్యాన్ని బట్టి ఈ రీతిగా ఏఎఫ్సి గ్రూప్గా తండ్రి బిడ్డలను చేరాం. చాలా కాలంగా ఈ రీతిగా కలుసుకోవడానికి నువ్వు ఇచ్చిన అవకాశానికై నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు పాటల ద్వారా తండ్రి నేను కీర్తించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. బైబిల్ స్టడీలో మమ్మల్ని అందరినీ నడిపించండి. ఈ సన్నిధి కాంతి మాకు అనుగ్రహించండి. ప్రత్యేకంగా నిన్ను గురించి అర్థం చేసుకోవటానికి ఆత్మదేవుని యొక్క బోధ మాకు అనుగ్రహించి నడిపించమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 మనం ఆల్రెడీ ముందు మనం చెప్పిన రీతిగా యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మొత్తం మనం ధ్యానించలేం, కానీ కొన్ని విషయాలు మనం బైబిల్ స్టడీ లాగా మనందరం కలిసి డిస్కస్ చేద్దాం. మొదటగా 12 వచనాలు ఒక ముగ్గురుని చదువుదాం. 4 వచనాలుగా చదువుదాం. నేను ఒక 4 వచనాలు చదువుతాను, ఇంకెవరన్నా ఒక 4 చదవండి, ఇంకొక 4 మిగిలిన వాళ్ళు చదవండి. మన అందరూ తెలిసిందే ఇది. అందులో కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. ఇంకొక 4 వివరణ చదవండి. నెక్స్ట్ 4 ఇంకొకరు చదవండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు మన అతిక్రమ క్రియలను చదవండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? థ్యాంక్ యూ. చదవండి. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. అతని నలుగుట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి ననుకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. 12 కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టెదను. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఎలయనగా
మరణం నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. రైట్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథంలో మానవుని యొక్క లేదా ఇశ్రాయేలీయుల యొక్క పాపాన్ని అత్యధికంగా చూపిస్తా ఉన్నట్టు మనం చూస్తాం. ఆ పాపానికి సొల్యూషన్గా రాజకుమారుడైనటువంటి యేసుక్రీస్తు లేదా మెస్సియా భూమి మీదకి రాబోతున్నాడు అన్నది ఆయన యొక్క జన్మ గురించి, పుట్టుక గురించి ఆయన రాశాడు. పాపాన్ని గురించి రాశాడు. ఆ పాపానికి ఉన్న నష్టాలు, కష్టాలు కూడా రాశాడు. దానికి సొల్యూషన్గా యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నాడు, ఉద్ధరించబోతున్నాడని ఆయన జన్మ గురించి రాస్తాడు. తర్వాత ఆయన ద్వారా జరగబోయే పుణ్యకార్యం, శిలువ కార్యం, విడుదల కార్యం, దాని గురించి రాస్తాడు. ఆ శిలువ కార్యం తర్వాత పునరుద్ధానాన్ని గురించి కూడా ఆయన రాస్తాడు. పునరుద్ధానం అయిన తర్వాత 1000 ఏండ్ల పాలన గురించి ఆయన రాస్తాడు. నిత్యత్వాన్ని గురించి కూడా రాస్తాడు. ఇవన్నీ యెషయా మెన్షన్ చేసినట్టు మనం చూస్తాం. అందుకే ఆ యెషయా గ్రంథాన్ని ఒక మినీ బైబిల్ అని కూడా అంటారు స్కాలర్స్. ఇందులో ఈ విషయాలన్నీ మనం గమనిస్తూ వస్తాం. అయితే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో యేసు ప్రభు యొక్క పుట్టుక, పెరుగుదల, యేసు ప్రభు యొక్క అన్యాయపు తీర్పు, అలాగే యేసు ప్రభు యొక్క శ్రమలు, ఆ శ్రమలకి గల కారణాలు, తర్వాత యేసు ప్రభు యొక్క మరణం, ఆయన సమాధి, ఆయన పునరుద్ధానం, ఆయన సింహాసనం లేదా ఆయన ఘనత, ఇవన్నీ ఈ భాగంలో మనం చూస్తూ వస్తాం. అయితే మనం వీటిని 1 by 1 గా ఇట్లా మనం చూసుకోకుండా ఒక 3 విషయాలు మనం ఇందులో చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. మనం అందరం కలిసి కూడా డిస్కస్ చేద్దాం. 3 విషయాలు ఏంటంటే, ఒకటి వచ్చి ఇక్కడ మెన్షన్ చేయబడినటువంటి మానవుని యొక్క పాపాలు లేదంటే ప్రాబ్లమ్స్ లేదా సిన్స్, హ్యూమన్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఒకటి మనం డిస్కస్ చేద్దాం. ఈ హ్యూమన్ ప్రాబ్లమ్స్కి ఇవ్వబడినటువంటి సింగిల్ సొల్యూషన్ ఏంటి అనేది రెండోది మనం డిస్కస్ చేద్దాం. ఆ సింగిల్ సొల్యూషన్ని గ్రౌండింగ్ చేయటంలో, అంటే ప్రజల దగ్గరికి తీసుకొచ్చే విషయంలో ఉన్నటువంటి 5 రెస్పాన్సెస్ మనం చూద్దాం. ఆ 5 రెస్పాన్సెస్ లో ఒకటి వచ్చి ద ఫాదర్స్ రెస్పాన్స్ లేదా ఇనిషియేషన్ రెస్పాన్సెస్ ఆర్ ఇనిషియేషన్స్ అనుకోవచ్చు. ఫాదర్ రెస్పాన్స్ ఎలా ఉంది లేదా ఇనిషియేషన్ ఎలా ఉంది ఆ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ తీసుకొచ్చే విషయంలో, గ్రౌండ్ చేసే విషయంలో లేదా క్యారీ చేసే విషయంలో. తర్వాత ద సన్స్ యొక్క రెస్పాన్స్ ఆర్ ఇనిషియేషన్ ఏంటి అనేది, యేసు ప్రభు యొక్క రెస్పాన్స్ లేదా ఇనిషియేషన్ అంటే అది ఏంటో మనం చూద్దాం. అవి రెండు తర్వాత, ఆ రెండు రెస్పాన్సెస్ లేదా ఇనిషియేషన్స్ జరిగిన తర్వాత ఆథర్ యొక్క రెస్పాన్స్ ఏంటి, ఇనిషియేషన్ ఏంటి, ఎవరైతే దీన్ని రాస్తున్నాడో ఆయన ఇనిషియేషన్ లేదా రెస్పాన్స్ ఏంటి అనేది మనం చూద్దాం. తర్వాత నాలుగోదిగా ఆడియన్స్ లేదా ఎవరికైతే రాస్తున్నాడో, ఎవరిని ఫోకస్ చేశాడో వాళ్ళ రెస్పాన్స్ లేదా ఇనిషియేషన్ ఎలా ఉందో అనేది మనం చూద్దాం. చివరిగా మన రెస్పాన్స్, మన ఇనిషియేషన్ ఎలా ఉండాలో అనేది చూసి మనం క్లోజ్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొదటగా ఈ మొదటి వచనం నుంచి చివరి వరకు హ్యూమన్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది మనం ఐడెంటిఫై చేద్దాం. ఒకసారి చూస్తారా, ఏమేమి ఉన్నాయి అనేది మనం డిస్కస్ చేద్దాం.
అన్న 6వ వచనంలో ఈచ్ ఆఫ్ అస్ వరుసగా వస్తే వేయనా? అన్న ఈచ్ ఆఫ్ కొంచెం వరుసగా వస్తే వేయనా? అన్నా 4 వచ్చి నుంచి చూద్దామా? మన 3వ వచనంలో అమ్మా మనుషులకున్న ఒక స్వభావం ఉంది. మనుషులు విసర్జించేవారు. విసర్జించే స్వభావం. అంటే Right. విసర్జించబడినటువంటి దేవుడు ఎవరి ద్వారా విసర్జించబడ్డాడు? మనుషుల ద్వారా విసర్జించబడ్డాడు. అవును. ఆ, అవకాశాన్ని బట్టి మనుషులు ఏ విధంగా ప్రవర్తిస్తారు కాబట్టి విసర్జించేవారు, మనుషులు మంచిని విసర్జించేవారు. విసర్జిస్తారు, వాస్తవాన్ని విసర్జిస్తారు ఆ. అన్నది మనం ఇక్కడ ఒకటి ఆలోచించవచ్చు. రైట్. ఇంకా మనుషులు రోగగ్రస్తులు అని ఇక్కడ రాయబడి ఉంది 4వ వచనం. అతడు మన రోగములను భరించినంటే మనుషులు రోగంతో నిండి ఉన్నారు అనేది ఒకటి. ఇందాక అన్న చెప్పినట్లుగా విసర్జించబడిన వాడి దగ్గర కూడా తృణీకరింపబడిన వాడు, అంటే మనుషులు తృణీకరించారు మంచిని అనేది. అంటే రెండు ఒకటే మీనింగ్ బట్ డిఫరెంట్ వర్డింగ్స్ ఇచ్చారు ఇక్కడ. అదన్న ఓకే ఓకే. తృణీకరించటం, విసర్జించటం, ఆ స్వభావం. రోగాలతో మనిషి నింపబడినాడు. అవి ఫిజికల్ గా ఉండొచ్చు, మనసు పరంగా ఉండొచ్చు. హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. మనసు చెడిపోయింది. నడినెత్తి నుంచి అరికాలు వరకు 1వ అధ్యాయంలో రాస్తాడు కదా, గుండెలే, రోగాలే, పాడైపోయినటువంటి స్ట్రక్చర్ మానవుంది. నడినెత్తి నుంచి అంటే మస్తిష్కం పాడైపోయింది, హృదయం పాడైపోయింది, నడత పాడైపోయింది. అన్ని ఘోరంగా ఉన్న రోగాలతో ఉన్న పరిస్థితి. రైట్. ఇంకా ఇంకా మన వ్యసనములను వహించను అని ఉందన్న. మన వ్యసనములను వహించను అంటే వ్యసనం అనేది మనిషి యొక్క నైజమే. ప్రతి చిన్నదానికి భయపడడం అంటే వ్యసనం, అంటే దానికి అడిక్ట్ కావడం. వ్యసనములను వహించను. ఇంగ్లీష్ లో సారోస్ అనేది సారోస్, అవును, దుఃఖములను భరించను. ఆ దుఃఖాలన్నిటికీ కారణం మానవుని యొక్క ఆ నైజం, పైన చూస్తా ఉన్న నైజం ద్వారా, ఆ చెడిపోయిన నైజం ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క సారోస్. ఇంకా మనుషులు మంచి వాటిని చూడటానికి ఇష్టపడతారు, కానీ అంటే కొంతమందిని వాళ్ళు అసహించుకుంటారు. సో అటువంటి చూడనొల్ల వానిగా చేయబడ్డాడంటే మనుషులు 3వ వచనంలోనే ఉన్న అంటే మనుషులు చూడదగిన కొన్ని, చూడలేని కొన్ని. సో ప్రభు మనుషులు చూడటానికి ఇష్టపడినటువంటి వ్యక్తిగా చేయబడినంటే ఈ మనుషులు కొన్ని వాళ్ళకి మైండ్ సెట్ ఎట్లాంటిది అనమాట. సో ఆ విధంగా అంటే వాళ్ళు అసహించుకుంటారు కొన్ని చూడటానికి. అగ్లీగా ఉన్నాయి కూడా రియల్ గా అసహించుకుంటారు. అవునవును. కార్నల్ పీపుల్ కీప్ మైండ్ ఆన్ కార్నల్ థింగ్స్. ఎవరైనా అంతే కదా, కొంచెం సరిగా లేదంటే మనం కొంచెం అసహించుకుంటాం. ఆ నేచర్ కూడా రియల్ గా ఉంటది. ఇంకా 4th నుంచి ఇంకా డౌన్ రండి. ఇంకా 4వ వచనంలో మనుషుల యొక్క పాపం ఏంటంటే పాసింగ్ జడ్జిమెంట్ అనమాట. యాక్చువల్గా అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు హీ షూర్లీ టుక్ అవర్ ఇన్ఫర్మిటీస్ అండ్ కెరీడ్ అవర్ సారోస్. అంటే మన బట్టి, మన దుఃఖాలను బట్టి ఆయన అట్లా అయ్యాడు. కానీ ప్రజలు ఏమైనా తీర్పు తీరుస్తున్నారంటే హీ వాజ్ స్ట్రికెన్ బై గాడ్, అంటే దేవుని వలన ఇట్లా జరిగిందని చెప్తారు. అన్యాయపు తీర్పు తీరుస్తున్నారు అనమాట. బ్లేమ్ చేస్తున్నారు, పాసింగ్ జడ్జిమెంట్ జడ్జ్ చేస్తున్నారు. ఓకే. ఇంకా మనుషులు రోగగ్రస్తులు అనేది చెప్పామన్నా మనం. చెప్పారు. రోగులు అతిక్రమం చేయవారు కూడా చెప్పారు కదా. అది చెప్పలేదు. 5th కదా.
ఫిఫ్త్లో వాళ్ళు అతిక్రమం చేసేవారు మనుషులు. అతిక్రమ క్రియల్లో ఉండిపోయినటువంటి పరిస్థితి, మనుషులు అంటే రైట్ డైరెక్షన్ లో లేరు. అవును, క్రమం లేకుండా క్రమాన్ని అతిక్రమించేవారు. అక్రమస్తులు అయిపోయినారు. అవునవును. అందుకోసమే ధర్మశాస్త్రం ఇవ్వబడింది, అక్రమంని అరికట్టడం కోసమే ధర్మశాస్త్రం ఇవ్వబడింది అని గలతీయులు రాసిన పత్రికలో ఉంటది కదా. ఇంకోటి క్రమాన్ని కంట్రోల్. అవును, అక్రమం చేయవాళ్ళ నుండి దూరం వెళ్ళిపోమంటారు. నెక్స్ట్ దోషాలు చేసేవాళ్ళు, దోషాలతో నింపబడ్డాయి, ట్రాన్స్గ్రెషన్స్ తో నింపబడిన మనుషులు దోషాలు చేసేవాళ్ళు ఉంది. మనకి అంటే దేవునితో సమాధానం లేనటువంటి వాళ్ళు అనమాట. కాబట్టి ఆ సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. మన సమాధానం అనేది దేవునితో లేదు, దేవుడితో కనెక్షన్ డిస్కనెక్ట్ అయ్యింది. అవునవును, డిస్కనెక్టెడ్. ఆదిలోనే పోయింది, అది కంటిన్యూ అవుతా వచ్చింది. దేవుడితో అప్రోచ్ అయ్యే యాక్సెస్ మనకు లేకుండా ఉండింది. హలో తమ్ముడు, ఈక్వల్ అని. హలో తమ్ముడు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అన్న. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నా థాట్ ఏంటంటే ఆరో వచనంలో త్రోవ తప్పే విషయం, అంటే బ్యాక్ స్లైడింగ్ మూమెంట్, నేచర్, అంటే మాటికి పడిపోవడం, మాటికి దేవుని ఫోల్డ్ లో నుంచి బయటకు వెళ్ళిపోవడం. దాని తర్వాత దాని కింద ఇంకొక మాట కూడా ఏమన్నాడంటే, ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలగెను. స్వచిత్తం అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, యోనా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పారిపోయినట్లు, కయ్యను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్లు, మనకి న్యాయాధిపతుల్లో కూడా ఆ దినాల్లో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను. దేవుని చిత్తాన్ని కాకుండా మన సొంత ఇష్టాలని కూడా చేయటం కూడా తప్పే, ఎందుకంటే మనం కరెక్ట్ గా చేయలేం కాబట్టి డిజైర్స్ ని బట్టి మన చిత్తాన్ని చేస్తా ఉంటాం మనం. ఈ పాపాలు కూడా వెరసి ఆయన నెత్తి మీద పడినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇంకా అన్న జయకుమార్ అని చెప్పింది కొద్దిగా డీప్ గా చూస్తే మనం టర్న్ హిజ్ ఓన్ వే అంటే దాంట్లో ఏమర్థమవుతుందంటే మనిషి యొక్క ప్రైడ్ అన్నమాట. అంటే పాపానికి మొదట ఆరంభమైంది గర్వం, ప్రైడ్ వల్ల. సో మన సొంత మార్గంలో వెళ్తామంటే దట్స్ ఆల్ అబౌట్ ప్రైడ్, లెక్కలేంతనం. ఓకే, ఇంకా ఒకసారి చెప్పగలరా? ప్రశ్న వచ్చి, ఈ అధ్యాయంలో హ్యూమన్స్ కలిగి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? ఆర్ సిన్స్ ఏంటి అనేది మనం చూస్తాం. 3వ నుంచి 6 వరకు చూసాము. 6 తర్వాత నుంచి ఏదైనా ఉంటే చెప్పండి, లేదు ముందుకెళ్దాం. లక్ష్మీనారాయణ అన్నా చెప్పండి. ఇంతవరకు అంటే చక్కగా అన్ని విషయాలు బ్రదర్స్ జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అయితే ఇలాంటి అంటే ప్రభు ఈ పరిస్థితిని అనుభవించటానికి ఈ వచనాలన్నిటిని బట్టి చూస్తే మనిషి యొక్క అంటే నిజదేవుణ్ణి తెలియకపోవటము, తర్వాత మనిషి యొక్క పేదరికము, దిగుళ్ళు, దుఃఖము, బాధలు, ఇవన్నీ కూడా దేవుడు ప్రభువుని మనకు స్థానంలో ఆయనకి శిక్ష విధించి
ఆయన ఇవి భరించిన వాడుగా ఉన్నాడు అని నేను అనుకుంటున్నాను. అంటే ఈనాటి సమాజంలో మనిషిలో ఉండే ఈ యొక్క ఆ, అంటే మనిషికి ఉండే సమస్యలు, పేదరికము, దిగుళ్ళు, దుఃఖము, బాధలు, ఇవన్నీ హ్యూమన్ ప్రాబ్లమ్స్. వీటన్నిటి కూడా ప్రభువు సిలువలో భరించాడు అని అనుకుంటున్నాను. అవునా, అది నెక్స్ట్ వద్దామన్నా. ఇప్పుడు మనం సార్ట్అవుట్ ఏం చేస్తున్నాం అంటే, ఇక్కడ ఇవ్వబడినటువంటి హ్యూమన్ ప్రాబ్లమ్స్ అన్ని మనం సర్చ్ చేస్తున్నాం. తర్వాత ఈ హ్యూమన్ ప్రాబ్లమ్స్ కి ఉన్నటువంటి సింగిల్ సొల్యూషన్ ఏంటి అనేది చూస్తున్నాం. ఆ సొల్యూషన్ ని గ్రౌండింగ్ చేయడానికి ఉన్నటువంటి రెస్పాన్సెస్ ఆర్ ఇనిషియేషన్స్ అనేది మూడోది చూస్తాం. దయచేసి మనం క్లోజ్ చేస్తానా. ఇప్పుడు మొదటి దాంట్లోనే ఉన్నాం, మీరు సెకండ్ దానికి మూవ్ అవుతున్నారు. నెక్స్ట్ దాన్ని చూద్దాం అన్న. ఇది First 12వ దాంట్లో వచనం ఇంకేదన్నా చివరిలో ప్రాబ్లం ఉన్నా? అన్నా? 12వ వచనం చివరిలో మనుషుల యొక్క నేచర్ ని అక్కడ యెషయా భక్తుడు క్లియర్ గా చెప్తున్నాడు. వాళ్ళు ఎలాంటి వారు అంటే తిరుగుబాటు చేసేటటువంటి స్వభావం, రెబెలియస్ నేచర్, స్టిఫ్ నెక్డ్ పీపుల్ అని ఇస్రాయల్ ప్రజల గురించి చాలా చోట్ల మెన్షన్ చేశారు. అది మనిషి యొక్క నేచర్. సో ఇక్కడ వాళ్ళ యొక్క నేచర్ లేదా వాళ్ళ సిన్ఫుల్ యాటిట్యూడ్ ఏంటంటే రెబెలియస్ నేచర్ అండ్ దే ఆర్ స్టిఫ్ నెక్, తిరుగుబాటు స్వభావం. ఎస్ అన్న. అలా ఇంకొకటి 7 నుంచి మనుషులు దౌర్జన్యం చేసేవాళ్ళు, అదొకటి. చేస్తారు. దౌర్జన్యం చేస్తారు, అసలు అది దానికి మితి లేదు. నెక్స్ట్ అన్యాయం చేసేవాళ్ళు, అన్యాయస్తులు మనుషులు. 8వ వచనం నుంచి చూస్తే, 8వ వచనంలో మనుషులు అన్యాయస్తులు అనేది మనం చూడొచ్చు. తర్వాత వీళ్ళు మనుషులు చంపేవాళ్ళు. వీళ్ళు అంటే ప్రభుని సజీవులో భూమిలో నుండి లేపేశారంటే, కొట్టివేయబడినంటే వీళ్ళు మనుషులు చంపేవాళ్ళు. తర్వాత భక్తిహీనులు, 9వ వచనం, మనుషులు భక్తిహీనులు. బాధించేవాళ్ళు, కపటం కలిగిన వాళ్ళు. అతని నోట ఏ కపటం లేదంటే కపటం మనుషుల నోటనే ఉంది. అది 10వ వచనం. వీళ్ళు నలుగొట్టేవాళ్ళు. వీళ్ళు అంటే చంపడానికి ముందు జరిగేవి. ఒకవేళ అది అది హై అనుకుంటే ఇది దేవుడి దగ్గర వస్తుంది. కొట్టించుకో అన్న ఒకటి 10వ వచనంలో కొట్టించుకునేది వేరు. ఇప్పుడు కొట్టే వ్యక్తి లేకపోతే కొట్టించుకునే వ్యక్తి ఉన్నాడు కదా. కాబట్టి వీళ్ళ అంటే అంత క్రూరంగా ఉంటారు అనేది ఒకటి అన్నమాట. తర్వాత 12లో చూడండి, అతిక్రమం చేస్తా ఉన్నారు కదా, అతిక్రమంతో ఉన్నారు. ఇందాక తమ్ముడు ఆల్రెడీ చెప్పాడు. తిరుగుబాటు స్వభావం కలిగినటువంటి వారు. ఈ మొత్తాన్ని చూస్తే మనం ఒక సింగిల్ ప్రాబ్లంగా పాపము అనేది మనకు బైబిల్ చెప్తా వస్తుంది కదా. ఈ పాపమే, దీని చుట్టూ ఉన్నటువంటి త్వనలే ఇవన్నీ: రోగాలు, వ్యసనాలు, బాధించటం, అతిక్రమాలు, త్రోవ తప్పిపోవటం, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయటం, అన్యాయంగా ప్రవర్తించటం, బాధించటం, దౌర్జన్యం చేయటం, అక్రమం చేయటం, తిరుగుబాటు చేయటం, ఇతరుల మీద ఇలాగ తిరగబడటం, ఇవన్నీ కూడా ఆయా రకాలైనటువంటి వ్యాధులన్నీ, వీటన్నిటికి కూడా ఆ పాపమే అన్నది సింగిల్ ప్రాబ్లం చుట్టూ ఉన్నటువంటి ఈ త్వనలు. ఇది మానవుడు చిక్కుకోన్నటువంటి సమస్యల వలయం. హ్యూమన్స్ ఈ ప్రాబ్లమ్స్ లో ఉన్నారు. అయితే దీనికి సొల్యూషన్ గా ఇందాక అన్న మన ఓబిలేష్ అన్న చెప్తున్నట్టు సింగిల్ సొల్యూషన్ ఇక్కడ మనం చూస్తా వస్తాం. అది ఇప్పుడు అన్న షేర్ చేస్తే ఇంక బాగుంటదేమో. ఓబిలేష్ అన్న. లక్ష్మీ, ఇందాక మీరు చేస్తున్నారు, మధ్యలో నేను ఆపాను. దీని చుట్టూ, ఈ పాపం చుట్టూ ఉన్నాయి వలయం లాగా ఉన్నాయి, త్వనలో అంటుకొని ఉన్నాయి. దీన్ని సొల్యూషన్, సింగిల్ సొల్యూషన్ గా ఏంటి సొల్యూషన్ అనేది మనం ఒకసారి 2-3 మాటలు చెప్పేసుకుంటే తర్వాత అసలైన దానికి మనం వెళ్ళిపోదాం. మూడోది ఇంపార్టెంట్.
అంటే అక్కడ 4వ వచనంలో చెప్పినట్టు నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వాని గాను, దేవుని వలన బాధింపబడిన వాని గాను, శ్రమ పొందిన వాని గాను మనం అతని ఎంచితిమి అనే మాటని ఈ అంటే ఇక్కడ అంటే బాగు చేసే మనుషుల ను ఇక్కడ దేవుడు బాగు చేసే ప్రక్రియలో భాగంగా ఇది మనము చూస్తా ఉన్నాము. అంటే అది అంటే ఏదో ఉంటే ఏదో అని కాదు, కానీ అది ఆయనే భరించిన వాడుగా ఉంటా ఉన్నాడు. అంటే ఆ బాధను ఆయన పంచుకుంటున్నాడు. యేసే అనుభవించిన ఇవన్నీ కూడా మనకు ప్రతినిధిగా, మనకు బదులుగా ఆయన భరించాడు. ఆయన మన స్థానంలో వాటిని భరించిన వాడిగా ఉంటా ఉన్నాడు. అయితే మరి దీనన్నిటికీ కారణం ఏంటంటే మన యొక్క ఇందాక నేను షేర్ చేసినట్టు ఈ పేదరికము, దిగుళ్ళు, దుఃఖము, ఈ బాధలు దేవుడు ఆయనకు విధించిన శిక్షగా మనము అర్థం చేసుకోవచ్చని అనుకుంటున్నాం. ఓకే, మన స్థానంలో ఒక్కటి 2 మాటలు చెప్తారా దాన్ని? అదే అంటే మన స్థానంలో మనకు బదులుగా దేవుడు ఆయనకు అది విధించిన వాడిగా ఉన్నాడు. అంటే అన్న మనిషి యొక్క స్వభావం, మనిషి యొక్క సిన్ఫుల్ నేచర్ చూసాము. దానికి వచ్చేటటువంటిది అంటే సిన్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం అని చూస్తాం కదా. అంటే మేజర్ ప్రాబ్లం మనుషులకు ఉన్నది పాపమే. సో దానికి రావాల్సినటువంటి సొల్యూషన్ ఏమైనా ఉంది అని అంటే కంపల్సరీగా పనిష్మెంటే. ఆ పనిష్మెంట్ అనేది ఏంటి అని అంటే శిక్ష, మరణం. అయితే యేసుక్రీస్తు ప్రభు మీద ఆ సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది, ఆయనే మోసారు. సో ఆ పాపం అంతా కూడా తుడిచిపెట్టబడడానికి, పోవడానికి కారణం యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధానమైన శిక్ష. అదే గ్రేట్ సొల్యూషన్ అనేది మనం చూడొచ్చు. ఆ శిక్ష కూడా భయానకమైనటువంటి శిక్ష. సో ఇక్కడ ఎక్స్ప్రెస్ చేసినట్లుగా భక్తుడు సో చాలా వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు లేత మొక్కలాగా పుడితే చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తుంది, బట్ స్వరూపము, సొగసు ఏది కూడా లేని వాడుగా మన కోసం చేయబడి మన పాపాలని భరించాడని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో ఫర్ ఎ గ్రేట్ ప్రాబ్లం దెర్ ఇస్ ఎ గ్రేట్ సొల్యూషన్, దట్ ఈస్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ డెత్. ఓకే, సో టోటల్ గా ఇక్కడ ఈ సింగిల్ సిన్ మధ్య ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి త్వనలన్నీ రకరకాల సమస్యలు మనం చూసాము. ఆ సింగిల్ సొల్యూషన్ కి లేదంటే ఆ చుట్టూ ఉన్నటువంటి త్వనలకి సొల్యూషన్ గా తన బాహువే సొల్యూషన్ అనేది ఇక్కడ మనకు ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. యెహోవా బాహువే సొల్యూషన్. అది 52:10లో కూడా చూస్తాం. సమస్త జనముల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు. ఇది దేవుని యొక్క లేదంటే ఈ ప్రాబ్లంకి, సిన్ ప్రాబ్లంకి, దాని చుట్టూ ఉన్నటువంటి బ్రాంచెస్ అన్నిటికీ కూడా ఉన్న సింగిల్ సొల్యూషన్, బయలుపరచబడినటువంటి యెహోవా బాహువు అనే యేసుక్రీస్తు ప్రభు, సీడ్ ఆఫ్ అబ్రహాం అనేది మనం చూస్తా వస్తాం. ఆ సీడ్ గురించి ఇక్కడ మనం ఏం చూస్తామంటే ఆ వన్ సింగిల్ సొల్యూషన్ బాహువు లేదంటే క్రీస్తు ప్రభు ఆయన పుట్టుకను గురించి, ఆయన పెరుగుదల గురించి చెప్తా వస్తాడు. ఆయన పుట్టకపోతే సొల్యూషన్ లేదు, ఆయన రైట్ వేలో పెరగకపోతే సొల్యూషన్ లేదు. తర్వాత ఆయన క్రాసుని గురించి, మరణాన్ని గురించి చెప్తా వస్తాడు. తర్వాత మూడోది ఆయన పునరుద్ధానాల గురించి చెబుతా వస్తాడు. తర్వాత ఆయన యొక్క చివరిలో ఆయనకున్నటువంటి జయం, రాబో కాలంలో ఆయన పాలన, ఆయన ఘనత, ఈ 4 ఏరియాస్ లేకపోతే ఆ సింగిల్ సొల్యూషన్ కూడా కుదరదు. యేసు ప్రభు బాహువు పుట్టటం, ఆయన సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడటం,
పునరుద్ధానం తర్వాత ఆయన వచ్చి రాజ్య స్థాపన గాని చేసి మనల్ని విడుదల చేయకపోతే ఈ ప్రాబ్లమ్స్ కి సొల్యూషను కానే రాదు. కాబట్టి సింగిల్ సొల్యూషన్ గా యెహోవా బాహువు బయలుపరచబడింది. వచ్చాడు, ఆయన క్రష్ అయ్యబడ్డాడు, తర్వాత ఆయన రిజరెక్ట్ అయ్యాడు, ఆయన రాబోతున్నాడు, సింహాసనాన్ని స్థాపించబోతున్నాడు అన్నది ఈ అధ్యాయంలో మనం చూస్తా వస్తాం. ఇది సింగిల్ సొల్యూషన్. అయితే ఈ సొల్యూషన్ తీసుకురావడానికి మూడోది వెళ్తున్నాం మనం. హ్యూమన్ ప్రాబ్లమ్స్ చూసాం, పాపం చుట్టూ ఉన్నటువంటి త్వనలన్నీ చూసాం, బ్రాంచెస్ చూసాం. సింగిల్ సొల్యూషన్ బాహువే, యేసుక్రీస్తు ప్రభు. ఆ బాహువు కొట్టడం, ఆ బాహువు చనిపోవటం, లేయటం, మళ్ళా రాబో కాలంలో ఆయన రాజ్య స్థాపన చేయటం, సెకండ్ కమింగ్, ఈ 4 కూడా ఆయన చుట్టూ ఉన్నాయి అనేది ఇక్కడ మనం చూస్తాం ఇందులో. అయితే ఈ సింగిల్ సొల్యూషన్ ని గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్లటం కోసం ఉన్నటువంటి ఇనిషియేషన్స్ ఏంటి లేదా రెస్పాన్సెస్ ఏంటి అనేది మనం చూద్దాం. వాటిలో మొట్టమొదటగా ఇది గ్రౌండింగ్ చేయటానికి, సొల్యూషన్ తీసుకురావడానికి ఫాదర్ యొక్క రెస్పాన్స్ ఏంటి అనేది మనం ఒక 2-3 minutes లో మనం టకటక చూద్దాం. మొదటి నుంచి టకటక మీకు ఏది కనిపిస్తే చెప్పేసేది. క్వశ్చన్ ఏమన్నా రీఫ్రేమ్ చేస్తారన్నా కొంచెం సింపుల్ వేలో? ఈ సొల్యూషన్ ని గ్రౌండ్ లెవెల్లో మన దాకా మానవ లెవెల్లోకి తీసుకురావడానికి సొల్యూషన్ కోసం తండ్రి అయిన దేవుడు తీసుకున్న ఇనిషియేషన్ ఏంటి, లేదంటే ఆయన రెస్పాన్స్ ఎలా ఉంది అనేది ఇక్కడ మనం చూద్దాం. తర్వాత నెక్స్ట్ యేసు ప్రభు రెస్పాన్స్ లేదా ఆయన ఇనిషియేషన్, తర్వాత ఆథరు యెషయా యొక్క రెస్పాన్స్ ఏంటి, తర్వాత ఆడియన్స్ యొక్క రెస్పాన్స్ ఏంటి, మన రెస్పాన్స్ ఎలా ఉండాలి అన్నది ఈ విషయాలు 5 మనం చూద్దాం. మొట్టమొదట ఫాదర్ ఇనిషియేషన్ లేదా రెస్పాన్స్ ఆ సొల్యూషన్ విషయంలో ఎలాగుండింది, సమస్యకి సొల్యూషన్ తీసుకురావటానికి. చెప్పు. సో ఏదైతే ల్యాక్నెస్ ఉందో అది తండ్రికి తెలుసు కాబట్టి ఒక చనిపోవాలనేది అది దాని సొల్యూషను. అయితే తను సొంత కుమారుని ఇవ్వటానికి ఆయన వెనుకాడలేదు. ఒకటి 10వ వచనంలో అతను నలుగుట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. తండ్రికి తన లేత మొక్క వలె ఉన్న కుమారుడు, అంత సెన్సిటివ్గా ఉన్న, అంత సాఫ్ట్గా ఉన్న కుమారుడు, అంత సోఫిస్టికేటెడ్గా ఉన్న కుమారుడు నలిగిపోవటానికి కూడా ఇష్టపడ్డాడు. 10వ వచనంలో ఉంటుంది, అతను నలుగుట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. దాని కింద కూడా ఉంటుంది చూడు, వ్యాధి కలుగు చేసి అతడు యెహోవా ఉద్దేశం అతను 10వ వచనంలో అపరాధ పరిహారార్థ బలిగా నిర్ణయించబడ్డాడు అన్న ఒకటి. బలి అనేది జరగాలి కాదమ్మా. ఫాదర్ చేసిన పని చేయండి. చూడండి 10వ వచనంలో తమ్ముడు చెప్తున్నట్టు అతనిని అంటే యేసు ప్రభుని యెహోవా బాహుని నలుగుగొట్టుటకు యెహోవాకి ఇష్టమైందంటే ఆయన యొక్క ప్లాన్ అది, ఆయన మనసులో ఆయన డిసైడ్ చేసుకుంది అది. తర్వాత అతనికి వ్యాధి కలుగు చేశాడు, అంటే ఇంగ్లీష్ లో గ్రీఫ్ అని ఉంటది, సఫరింగ్ అని ఉంటది, పైదేమో బ్రూస్ అని ఉంటది, క్రష్ అని ఉంటది. ఇది తండ్రి అయిన దేవుడు చేసినటువంటి 2 పనులు, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం, ఆయన రెస్పాన్స్ ఇనిషియేషన్. 6వ వచనంలో 2వ భాగంలో కూడా చూడండి, మనందరి దోషం ఆయన మీద మోపాడు. ఇది ఈ 3 పనులు ఇక్కడ మనం చూస్తాం. తండ్రి అయిన దేవుడు ఈ సొల్యూషన్ తీసుకురావటానికి ఆయన ఏమి ఇనిషియేషన్ తీసుకున్నాడు, ఆయన ఏం చేశాడు, ఏం ఆలోచించాడంటే మనందరి దోషాన్ని అతని మీద మోపాడు. ఇప్పుడు ప్రేమించిన కుమారుని మీద వేరే వాళ్ళు యొక్క దోషాన్ని మోపటానికి ఏ మనుషుడు కూడా ఒప్పుకోడు. వాడు చేసినటువంటి దోషం వాడి మీద మోపబడుతుంటేనే ఒప్పుకో, మనం సమర్థించుకొని జస్టిఫై చేసుకుంటాం.
ఇక బాగా ప్రేమించేటువంటి ఆ కుమారుణ్ణి లేదంటే మన బిడ్డల్ని వేరే వాళ్ళు అన్నసరిగా కానీ మోపుతా ఉంటే ఎవరు టాలరేట్ చేస్తారు? ఈ ఫాదర్ యొక్క మనసు, మన తండ్రి అయిన దేవుని యొక్క మనసు ఇట్లాంటిది కాదు. తనతో ఎప్పుడు నిత్యత్వంలో సహవాసంలో విడదీయనటువంటి సహవాసంలో త్రిత్వంలో ఉన్నటువంటి కుమారుని మీద ఆయన చేత సృష్టింపబడినటువంటి సెకండరీ పర్సన్స్ అనుకోవాలి మనం. ప్రభుతో పోల్చుకుంటే మనందరి దోషాలు ఆయన మీద ఆయన మోపటానికి ఇష్టపడ్డాడు. ఇది దేవుని యొక్క మనసు, ఆయన చొరవ. ఇది మన ఎడల ఆయనకు కలిగి ఉన్న అత్యంతమైనటువంటి ప్రేమ ఇక్కడ మనం చూస్తా వస్తాం. ఇంకొకటన్నా 10వ వచనంలో ఒక్కటి అక్కడికి అది ఆయన ఈయన అంత శ్రమ పడతా ఉంటే, ఇంత బాధించబడితే వ్యాధి నుంతే అట్లాగా అప్పగించాడు. అట్లాగా దాని ద్వారా అతను సఫర్ కావటం వల్ల తృప్తి పొందాడంట. ఆ 11లో చూడండి, వర్స్ 11, అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి పొందిను. ఇది యేసుప్రభు దగ్గరకు వద్దాం, నెక్స్ట్ వద్దాం. ఇది ఫాదర్ గురించే చూద్దాం. ఫాదర్ గురించి చూసి యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఇవన్నీ డిస్కస్ చేద్దాం. 10వ వచనంలో డిస్కస్ చేయండి. 10వ వచనంలో ఆయన క్రషింగ్, బ్రూస్ చేయటం. బ్రూస్ అనే మాటని సాతాను గురించి వాడిన మాటలో ఉంటది అక్కడ ఆది కాండంలో. నీ తల చితగొట్టును అనే మాట వాడతాడు. క్రష్ చేయటం, వ్యాధి కలుగు చేయటం అంటే దుఃఖాన్ని అనుభవించటం. ఎంత దుఃఖం అనుభవిస్తాడంటే, తండ్రి అయిన దేవుడితో పరిశుద్ధాత్మ దేవుడు నిత్యత్వంలో కలిసి ఉన్నది స్ప్లిట్ వచ్చేటప్పుడు ఊహించలేనటువంటి బాధని గెచ్చమనే తోటలో ప్రభు అనుభవిస్తాడు. శిలువలో వేలాడినప్పుడు, చెయ్యి వదిలినప్పుడు అసలు వర్ణించలేని ఆ యొక్క వ్యధది, ఊహించలేనటువంటి రీతిగా ఆయన, అంటే తండ్రి అంత డీప్ గా కుమారుడు క్రష్ అవటానికి కూడా చెయ్యి వదిలేసేటప్పుడు ఎంత సఫర్ అవుతాడో తట్టుకోలేనటువంటి, గుండె పగిలిపోయేటువంటి పరిస్థితి. అట్లాంటిది కూడా తండ్రి అయిన దేవుడు ఆ దోషాలని పరిహరించడానికి, సొల్యూషన్ తీసుకురావటానికి ఆయన మనసుని ఆయన ఎలాగో చేసుకున్నాడు. ఇది తండ్రి అయిన దేవుడు చేసినటువంటి పని. ఇక్కడికి అప్లికేషన్కి వచ్చేస్తే, మనందరి దోషాలు మన ప్రభు మీద మన తండ్రి మోపాడు. ఆయన్ని నలగొట్టాడు, ఆయన్ని బాధపరిచాడు. తండ్రి అయిన దేవుడు మనుషుల యొక్క సమస్యల్ని సాల్వ్ చేయటానికి ఒక్క యేసు ప్రభు అనే కుమారుని ఒక్కడే క్రష్ చేయలేదు, తన యొక్క శిష్యులందరిని కూడా క్రష్ చేశాడు. అనేక మిషనరీస్ ని క్రష్ చేశాడు, ఆయన బాధ పెట్టాడు. మన భారతదేశంలో ఒరిస్సాలో స్టైన్స్ గారి యొక్క లైఫ్ మనం బాగా ఎరుగుతాం, తగలబెట్టారు వాళ్ళు. ఇలాగూ మానవుని యొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకురావటానికి మన ప్రభువుని ఒక్కడే కాకుండా తండ్రి అయిన దేవుడు అనేక మందిని ఆయన క్రష్ చేసిన వాడుగా, నలుగొట్టిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా అదే ప్రాసెస్ లో ఉన్నాం. ఆల్రెడీ సొల్యూషన్ పొందేశాం, హ్యూమన్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉన్నాయి. వాటిని సాల్వ్ చేసే విషయంలో తండ్రి అయిన దేవుడు మనల్ని కూడా అలాగే శ్రమ పెట్టడానికి, కష్టపెట్టడానికి, లేనివారుగా చేయటానికి అలాగూ చేశాడు. ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుడు ఒకవేళ అలా కష్టపెట్టి క్రష్ చేసి, ఇదిగో పలానా దగ్గరికి వెళ్ళి ఈ పని చేయి, నీకు నష్టం కలుగుతుందంటే మనం వెళ్తాం. డేవిడ్ లివింగ్స్టన్ గారు డాక్టర్గా చదివి ఆ రోజుల్లోనే అడవుల్లోకి వెళ్ళిపోయి కన్ను బాగొట్టుకొని, భుజం లాగేసుకొని, అవతారాన్ని అంతా మార్చేసుకొని క్రష్ చేయబడినప్పుడు వెళ్ళాడు. ఇలాగూ సమాజంలో ఉన్న ప్రాబ్లం ఇంత ఘోరమైంది, అది నిత్యత్వం నరకానికి పంపించేది. కాబట్టి తన బిడ్డల్ని ఆయన క్రష్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో కూడా నష్టం కలుగుతుంది, కష్టం కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది, కరువు కలుగుతుంది, చెమట కలుగుతుంది, అవమానం కలుగుతుంది, తక్కువ వరకు కూడా చూస్తారు. ఇవన్నీ క్రషింగ్ లో భాగం. ఇంకెవరన్నా యాడ్ చేసే పనితే చేస్తే రెండో దానికి వెళ్ళిపోదాం.
సరే, రెండో దానికి వెళ్దాం. తమ్ముడు లక్ష్మణ, చెప్పండి. రైట్. ఈ ప్రాబ్లం ని మానవ స్థాయికి, అంతే కదా, మానవ స్థాయిలోకి తీసుకురావడానికి కదా? అవును, అదేనా ప్రశ్న? ప్రాబ్లం కి సొల్యూషన్ తీసుకొచ్చే విషయంలో, గ్రౌండింగ్ చేసే విషయంలో, మన లెవెల్కి మన స్థాయికి తీసుకురావడానికి, ప్రాబ్లం సొల్యూషన్ లెవెల్ కి అనుకోవచ్చు. మీరు చెప్పిన విషయాలన్నీ కూడా చాలా పిన్ పాయింటెడ్ గా, అప్లికబుల్ గా, చాలా వండర్ఫుల్ గా ఉన్నాయి. ఈ మానవ గ్రౌండ్ లెవెల్లోకి తీసుకురావడానికి ముందు అసలు తన కుమారుణ్ణి మానవునిగా పంపడం కూడా ఫస్ట్ మిషనరీ జీసస్ క్రైస్ట్. తన కుమారుణ్ణి మానవ రూపంలో భూమి మీదకి పంపడం కూడా అది గ్రౌండ్ లెవెల్ సొల్యూషనే. ఎవరైనా తన కుమారులు పై స్థాయికి వెళ్ళాలనుకుంటారు, తండ్రి కంటే పై స్థాయికి వెళ్ళాలనుకుంటారు, లేదా తన సమానమైన స్టేటస్ లో ఉండాలని చెప్పి అనుకుంటారు. కానీ ఇక్కడ తన కుమారుణ్ణి మానవునిగా చేయడం, దట్టు మానవుల పాపాలు తీసేసేటువంటి మానవుడిగా చేయడం, పాపిగా లేదా ఒక నేరస్తుడిగా భూమి మీదకి పంపడం అనేది అది వన్ టైం తన గ్రౌండ్ లెవెల్ సొల్యూషన్ లో భాగమే అనుకుంటున్నాను నేను. అవును, సరే క్యారీ ఆన్. చిన్న పాయింట్. సో దేవుడు ఆయన్ని తీసుకొచ్చాడు. నరసింహ ఎవరు చెప్తున్నారు? మరి నాకు ఈ 11 దగ్గర కొంచెము కావాలి. ఏంటంటే ఇప్పుడు మనం అదే మాట్లాడుతున్నాము, తండ్రి ఒక యాక్షన్ ఏందనేది, అదే కదా? అవును. సో ఈ 11లో ఇది కూడా అది నేను అనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందినంటే, ఈ వేదన అనేది ఒక ఎమోషన్. ఇది యేసు ప్రభు కలిగి ఉన్నాడు వేదన. దీన్ని చూసి సాటిస్ఫై అయింది ఎవరు? ఎందుకంటే తర్వాత వచనం చూసినప్పుడు, తర్వాత ఫ్రేజ్ చూస్తే, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషం భరించునని, ఈ నీతిమంతుడు నా సేవకుడు అనేది తండ్రి చెప్తా ఉన్నాడు కదా. నీతిమంతుడైన నా సేవకుడు అని తండ్రి తన కుమారుడు గురించి చెప్తా ఉన్నాడు. మన జనుల దోషం భరించును అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఆ ముందు ఆ ఫ్రేజ్ చూసినప్పుడు, ఆ తండ్రి తన కుమారుడు ఆ విధంగా వేదన అనిపిస్తూ ఉంటే, ఇది కరెక్ట్ సొల్యూషన్ ఫర్ ద రెడిమ్షన్ ఆఫ్ మ్యాన్ కైండ్ అనేది ఆ శ్రమలు అట్లా చూసినప్పుడు ఆయన తృప్తి పొందాడు అంటున్నాడు. నేను అట్లా అర్థం చేసుకుంటున్నాను. ఇక్కడ అతడు అనేటప్పుడు తన తండ్రి, అతడు అంటే తండ్రి తనకు కలిగిన వేదనను చూసి, ఎవరు కలిగిన వేదనను? కుమారుడు కలిగిన వేదన చూసి తృప్తి పొందాడు అనుకుంటున్నాను. అతడంటే యేసు ప్రభువేమా? అవునవును. అనా చూడు, ఇక్కడ అతడు తనకు కలిగిన వేదన అంటే, ఇప్పుడు తను వేదన అనిపించినప్పుడు మళ్ళీ దాన్ని తృప్తి పొందడం ఏంటి, ఎట్లా ఉంటుంది? వేదన అనేది ఒక ఎమోషన్. ఇప్పుడు తృప్తి పొందే వ్యక్తి సంబడి ఎల్స్గా ఉంటాడు. ఇప్పుడు మీరు సంతోషిస్తున్నారనుకో, మీరు సంతోషించేది వేరు. మీరు శ్రమ అనిపిస్తున్నారనుకో, ఇప్పుడు నా శత్రువు మీరు అనుకో, మీరు శ్రమ అనిపిస్తుంటే నేను తృప్తి పొందుతున్నా, అట్లా జరగాలి, అతనికి అట్లా జరగాలని అది ఒక ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ అతడు తనకు కలిగిన వేదన తనకు కలిగిన అంటే, తను అంటే యేసు ప్రభు కలిగిన వేదన ఎవరు చూశారు? తండ్రి చూశాడు, చూసి తృప్తి పొందాడు. ఆ తర్వాత వెంటనే ఆ వచనంలో ఉంటుంది, నీతిమంతుడైన నా సేవకుడు. ఈ మాట ఎవరు అంటున్నారు? తండ్రి అంటున్నాడు. కాబట్టి తండ్రి తన కుమారుడు వేదన అనిపిస్తూ ఉంటే తృప్తి పొందాడు. తర్వాత ఆ కుమారుడు గురించి మళ్ళీ అంటున్నాడు, అతను నీతిమంతుడైన నా సేవకుడు అంటున్నాడు. అతను జనుల దోషను భరించినకున్న అనుభవ జ్ఞానం చేత అనేక నిర్దోషులుగా చేయను అని తండ్రి చెప్తా ఉన్నాడు తన కుమారుడు గురించి అని నా ఒపీనియన్. మిగిలిన అన్నలో ఒకవేళ నేను రాంగ్ అయితే దే కెన్ కరెక్ట్. అది ఎవరన్నా రెస్పాండ్ అవుతారా? తమ్ముడు చెప్పింది. నేను 11th స్టార్టింగ్ లోది 10 నుంచి ఉన్నటువంటి అతడు అన్నదే ఆ లింక్ అవుతుంది. వచనం చేంజ్ అయినా కూడా అది అని అనుకుంటున్నా నేను. అతడు దీర్ఘాయుష్మంతుడోగును, అతడు తృప్తి నొందును అన్నదని తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు గురించి చెప్తున్నాడు. ఎందుకు తృప్తి కలుగుతుంది అంటే, తల్లికి వేదన కలిగిన తర్వాత బిడ్డ బయటకు వచ్చేసాడు అనుకోండి, అప్పుడు తృప్తి కలుగుతుంది.
అది అనుకుంటున్నాను నేను ఇక్కడ మీనింగ్. ఎవరైనా రెస్పాండ్ అవుతారా? లేదంటే రెండో దానికి యేసు ప్రభు యొక్క ఇనిషియేషన్ లేదంటే రెస్పాన్స్ మనము వెళ్ళిపోదాం. సరే, యేసు ప్రభు యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది, లేదంటే ఆయన ఇనిషియేషన్ ఎలా ఉంది, ఆయన యాక్షన్ ఎలా ఉంది అనేది మనం చూద్దాం. ఎక్కడైనా చూస్తారా? చాలా విషయాలు ఉంటాయి, ఇంపార్టెంట్ చెప్తే పెట్టు. ఆ తండ్రి చెప్పిన దానికి విధేయతనా లేకుంటే ఎట్లాగా అతను ఎట్లా రెస్పాండ్ అయ్యిందని యేసు ప్రభు వారు? ఎలాగూ ఆ ప్రాబ్లం సొల్యూషన్ తీసుకురావడానికి యేసు ప్రభు ఎలాగూ ఆయన తలూపాడు, లేదంటే ఇనిషియేషన్ తీసుకున్నాడు, రెస్పాండ్ అయ్యాడు, యాక్ట్ చేసాడు అనేది మనం చెప్పచ్చు. అతను తను తాను అప్పగించుకున్నాడు. దేని కొరకు కొన్ని ఇచ్చాడు అక్కడ. అతనికి స్వరూపమైన సొగసైన లేని వానిగా చేయపడడానికి ఇష్టపడ్డాడు ఒకటి. అంతేనంటారా? అదేనా? అలాగే. జీసస్ క్రైస్ట్ విల్ఫుల్లీ యాక్సెప్ట్ ద సఫరింగ్స్ అన్న. అంటే 7వ వచనంలో మనం చూస్తే వాళ్ళు దౌర్జన్యం చేస్తా ఉన్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేశాడు. బాధింపబడినను అతడు నోరు తెరవలేదని అక్కడ రాయబడి ఉంది. అంటే మన క్లియర్ అర్థం చేస్తారు, అక్కడ అన్యాయం ఆయన మీద జరుగుతా ఉంది. అసలు ఆయన ఏం తప్పు చేయకపోయినా ఆయన శిక్షిస్తున్నారు. బట్ ఈ విల్ఫుల్లీ యాక్సెప్ట్ దట్ సఫరింగ్ అని మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క రెస్పాన్స్ చూడొచ్చు. రెండో వచనం మొదటి లైన్ లో అతడు ఎండిన భూమిని లేత మొక్కలు ఆయన ఎదుట పెరిగను అంటే దేవునికి అనుకూలంగా పెరుగుతూ వచ్చినట్టు అని చెప్పొచ్చా? ఆయన యేసుప్రభు యొక్క పుట్టుక, ఆయన పెరిగినటువంటి ఆ యొక్క రఫ్ ఏరియా, లేదంటే యోధా దేశం, యెరూషలేము ఆ ప్రాంతాలు మనం అనుకోవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి డ్రై పొజిషన్ లో ప్రజలు ఉండగా అక్కడ ఆయన పుట్టడం అని అక్కడ అనుకోవచ్చు. సో ఇక్కడంతా ఆయన క్రష్ అయిపడ్డాడు. ఆయన ఇలాగూ ఆ డ్రై ల్యాండ్ లోనికి ఆయన వచ్చాడు. ఇంచుమించుగా 400 years వరకు దేవుని వాక్యమే లేదు, ప్రజలందరూ ఎండిపోయి ఉన్నారు, చాలా రఫ్ గా ఉన్నారు. తర్వాత నజరేతులో నుంచి ఏదన్నా మంచిది వస్తుందంటే రాదు. అలాంటి చెడ్డ ప్రాంతానికి ఆయన వెళ్ళిపోవటానికి, అక్కడ పుట్టడానికి, చాలా దీనకరమైనటువంటి ఆ యొక్క ఊర్లో పుట్టడానికి, దీనకరమైన శరీరాన్ని తీసుకోవటానికి ఆనందాక చెప్పినట్టు, జయన్ చెప్పినట్టు ఆయన ఇష్టపడ్డాడు. తర్వాత ఆయన దేవుడితో సమానంగా ఉండాల్సినటువంటి పొజిషన్ వదిలేసి మనకు దాసుని రూపం, మానవుని రూపం, సిలువ మరణం దాకా ఆయన తగ్గించుకొని ఆయన ఓకే అనుకున్నాడు. తర్వాత మనం గమనించినట్లయితే గెత్సెమనే తోటలో అది నీ చిత్తమే, చాలా కష్టమైన పరిస్థితి అయినా నీ చిత్తమే సిద్ధించగా కానీ యాక్సెప్ట్ చేశాడు. సిలువలోకి వచ్చినప్పుడు 7వ వచనంలో మనం చూస్తే అతడు బాధింపబడిన నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. ఇది ప్రభువు చేసినటువంటి ఇనిషియేషన్, లేదంటే యాక్షన్, రెస్పాండ్. అలాగ రెస్పాండ్ అయ్యాడు. ఎస్ అని తలూపాడు ఆయన, ఇలా క్రష్ అయిపడ్డాడు. ఆ ముందు వచ్చిన నుంచి కూడా అన్ని ఉన్నాయి కదన్నా. పడినాడు అంటే అవును, నలగొట్టబడ్డాడు, ఎన్ని కూడా సహించాడు. లిస్ట్ ఆఫ్ థింగ్స్ విచ్ గాడ్ బోర్ ఫర్ us. తర్వాత 10వ వచనంలో 2వ భాగంలో చూస్తే అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూచెను. అతనికై ఆయనే సెల్ఫ్ సబ్మిషన్ చేసుకున్నాడు, సెల్ఫ్ సాక్రిఫైస్ చేశాడు. ఇది యేసు ప్రభు చేసింది. తర్వాత 11వ వచనంలో కూడా ఉంది, అతడికి కలిగిన వేదన చూసి ఆయన తృప్తి నొందుతున్నాడు. 12వ వచనంలో కూడా మనం చూస్తాం. ఈ చూడండి 12వ వచనంలో,
అతడు తన ప్రాణాన్ని ధారబోసినాడు. తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేశాడు. ఇది యేసు ప్రభువు చేసినటువంటి ఇచ్చినటువంటి రెస్పాన్స్. తలూపాడు, ఓకే అన్నాడు, తగ్గించుకున్నాడు, స్వరూపం లేకుండా చేయించుకున్నాడు, అవమానకరంగా భరించాడు, మౌని అయిపోయాడు, తనకై తనే అప్పచెప్పుకున్నాడు, సంతోషించాడు మనం బాగుపడతామని. తర్వాత తిరుగుబాటు చేస్తామని అందరూ చూసి ఆయన వారి కోసం విజ్ఞాపన చేసినాడు, తన ప్రాణాన్ని ధారబోసినాడు. చివరికి చనిపోయాడు. 8లో చివరిలో చూస్తే సజీవ భూమిలో నుంచి ఆయన కొట్టివేయబడ్డాడు. 9లో భక్తిహీనులతో ఆయనకి సమాధి ఏర్పాటు చేయబడింది. ఇది యేసు ప్రభు చేసినటువంటి పని. సో ఈ సమస్య అంతటికి పరిష్కారం ఒకటే పరిష్కారం, ఆ బాహుని పంపించటానికి తండ్రి అయిన దేవుడు చేసినటువంటి కార్యం అని చూసాం. ఆ బాహు రెస్పాండ్ అయిన విధానాన్ని మనం చూసాం. ఇదొక్కటే సొల్యూషన్. ఇలాగూ ఆ యొక్క సమస్యకి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు చక్కగా రెస్పాండ్ అయ్యారు, చక్కగా ఇనిషియేషన్ తీసుకున్నారు, చేయాల్సినంతా చేసేశారు. అయితే ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ అయిన దానికి వెళ్దాం. ఇది సొల్యూషన్ రెడీగా ఉంది. ఇప్పుడు ఆథర్ యొక్క రెస్పాన్స్ ఎలా ఉందో ఇదంతా ఎరిగిన తర్వాత అనేది మనం చూస్తే ఆథర్ రెస్పాన్స్ ఎలా ఉంది, ఏమి మనం అబ్జర్వ్ చేస్తాం. ఏం చేశాడు ఈయన యెషయా గారు? ఎవరైనా షేర్ చేస్తారా? 53:1 మనకు తెలుసు, చూడండి. ఆథర్ రెస్పాన్స్ ఏంటి? ఇదంతా తండ్రి అయిన దేవుడి చేత బయలుపరచబడిన తర్వాత ఆథరు తను ఎలా రెస్పాండ్ అయ్యాడు? ఈ సమాచారాన్ని అతను తెలియజేశాడు. ఇది ఆయన చేసిన పని. ఇది సేవకుల యొక్క పని. ఇది మన పని. మానవుడు చాలా ప్రాబ్లమ్స్తో, పాపంతో ఎంటాంగిల్ అయిపోయినప్పుడు దానికి పరిష్కారాన్ని తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు ఆల్రెడీ తీసుకొచ్చినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ యెషయాకి ఇవ్వబడినప్పుడు ఆ దినాల్లోనే దాన్ని ప్రకటన చేసి రాయించి పెట్టినట్టు మనం చూస్తూ వస్తాం. ఒకవేళ చెప్పాలంటే ముందుగానే సువార్తను ప్రకటించాడు. అబ్రహాముకి అన్ని జనులు ఆయన ద్వారా విమోచింపబడతారు అన్నది సువార్త ముందుగానే అబ్రహాంకి ప్రకటింపబడినని గలతీయులు రాసిన పత్రికలో మనం చూస్తాం. అలాగనే యెషయాకి ఈ విషయాన్ని అన్ని జనులందరూ, యూదులందరూ కూడా ప్రభువునందు వాళ్ళ సమస్యకి పరిష్కారం ఉంది అన్న సిలువ సువార్తని, విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి ఆథర్ చక్కగా రాయించి పెట్టాడు, డిక్లేర్ చేస్తా ఉన్నాడు. భవిష్యత్తులో జరగబోయేటువంటి ఆ సమాచారాన్ని వాళ్ళు ఎలాగో రిసీవ్ చేసుకుంటారు అన్నది కూడా చాలా బాధతో చెబుతున్నాడు. ఎవరు నమ్మారు దీన్ని? ఆ మాటలు చూస్తే తన హృదయంలో దుఃఖంతో ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మాను, యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడిన. అంటే చాలా బాధతో రెటారికల్ క్వశ్చన్ లాగా మనం ఆయన వేస్తున్నట్టు మనం చూస్తూ వస్తాం. ఇది ఆయన యొక్క రెస్పాన్స్. చెప్పు. ఇప్పుడు ఆ ఫస్ట్ వచ్చినాన్ని మనం ప్రజెంట్ ఇట్లాగా అనుకోవచ్చా? ఎవరు నమ్మినా నమ్మకపోయినా మనం చెప్పాల్సిందే కదా?
అవును, కిందకు వస్తాం మనం లాస్ట్ లో, మనం ఓకే. మన రెస్పాన్సిబిలిటీకి వస్తుంది. చెప్పు చెప్పు. అది నా ఆలోచన ఏంటంటే, ఇప్పుడు అప్పట్లోనే ఇంత చెప్పినా కూడా అప్పుడు ఈ విధంగా స్పందన ఉన్నప్పుడు ఆయన కూడా చెప్పడం ఆఫ్ చేయలేదు. అంటే నేటి దినాల్లో ఒక మనుషులు నమ్మినా నమ్మకపోయినా మీరు సర్వసృష్టికి వెళ్ళి స్వార్థ ప్రకటించమని దేవుడు చెప్పినట్టుగా, సో మనము కంటిన్యూగా అంటే చెప్తా ఉండాలి. అవకాశం దొరికినప్పుడు కల్పించుకొని చెప్తా ఉండాలి. మనుషులు నమ్మినా నమ్మకపోయినా మనం చేయాల్సిన పని అది అని నేను అనుకుంటున్నాను. రైట్. సో ఇలాగూ ఆయన రెస్పాండ్ అయ్యాడు. తమ్ముడు చెప్పినట్టు మనం చెప్తూనే ఉండాలి. చివరిగా ఈయన రాస్తున్నటువంటి ఆడియన్స్ ఎలా రెస్పాండ్ అయ్యారు అనేది మనం చూద్దాం. చూసిన తర్వాత అప్పుడు తమ్ముడు చెప్పేది క్లోజ్ చేస్తాం. మనం ఈ సమాచారాన్ని విన్నవారు, ఈ సమాచారాన్ని చూసిన వారు, పొందుకున్నవారు ఎలాగో రెస్పాండ్ అయ్యాడు అనేది ఆథర్ రాస్తున్నాడు. ఎలా రెస్పాండ్ అయ్యాడు 4వ వచనంలో మనకు కనిపిస్తుంది. మన టైం లేదు కాబట్టి తర్వాత 8వ వచనంలో మనకు కనిపిస్తుంది. 3వ వచనం లాస్ట్ పార్ట్ లో కూడా చూడండి. అదే అన్న ఆడియన్స్ రెస్పాన్స్ 8 వర్డ్స్ లో నేను అబ్జర్వ్ చేసింది, అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? దే విల్ నాట్ ఆలోచించట్లేదు. ఆ సమాచారం ఏదైతే ఇచ్చారో ఆ సమాచారం గురించి వాళ్ళు ఆలోచన చేయట్లేదని ఆడియన్స్ రెస్పాన్స్. అవును, అతన్ని ఏమి లెక్కలో పెట్టుకోలే. 3 లాస్ట్ లో చూస్తే ఎన్నికే చేయలేదు. అదే. బట్ ఇక నా అన్ని చేసినా డోంట్ కేర్ అన్నట్టుగా ఉన్నారనమాట. నాలుగో వచనంలో కూడా ఇందాక నరసింహ చెప్పిన శ్రమ నొందిన వారిగా మనం అతన్ని ఎంచాం. ఇది ఆడియన్స్. అలా రాస్తున్నటువంటి ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళిందో తెలియజేస్తా ఉన్నాడో వాళ్ళు అలాగూ రెస్పాండ్ అయ్యారు. ఎన్నిక చేయలేదు. తర్వాత ఎవరు ఆయనకై శ్రమ పడ్డాడు అని చెప్పి తృణీకరించి ఎంచిన వారుగా చూస్తాం. తర్వాత ఈ సంగతి ఆలోచించిన వారు కూడా లేరు. ఎవరు ఆలోచించలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూడా ఇదే ఉంది కదా. 50 సంవత్సరాల నుంచి చెప్తున్నాం మా అన్నకి. మా పెద్దన్నకి 76 సంవత్సరాలు వచ్చాయి. ఆయన ఇప్పుడు సేవకుడు. మా 3వ అన్నకి 50 సంవత్సరాల నుంచి చెబుతా ఉన్నాం. ఇప్పటికీ మా అన్నకి ఎగతాలే. ఇప్పటికీ ఎన్నిక లేదు ఆ మాట అంటే ఆయనకి. అసలు ఆలోచించడు, అవసరం లేదు ఆయనకి. ఇలాగూ నీ బంధువుల్లో నా బంధువుల్లో బోల్డ్ మంది ఉన్నారు. ప్రస్తుతం ఉన్న భారతదేశ పరిస్థితి, యేసు ప్రభువుని గురించి బొకడావాడు అని మాట్లాడేవాడు ఒకడైతే, 3 మేకుల మీద పీక్కోలేనివాడని ఇంకొకడంటే, ఆ కొయ్యకి ఎండు కొయ్యి మీద ఏలాడినవాడు అని చెప్పి ఇంకొకడంటే, రకరకాలుగా ఆయన్ని తృణీకరిస్తా, ఎన్నిక చేయకుండా రిజెక్ట్ చేస్తూ దూషిస్తూ ఉన్న పరిస్థితి. ఆ తరం ఎలాగైతే ఉండిందో అలాగే ఉంది. యోహాను సువార్త 12:38లో ఇదే విషయాన్ని యేసు ప్రభువు చెప్తాడు. వీళ్ళ విషయంలో అది నెరవేరింది అని. ఆయన ఇన్ని విషయాలు చేసిన తర్వాత, ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళని నమ్మకపోతే, మేము తెలియజేసిన సమాచారం ఎవడ నమ్మాను, యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడిన అన్న వాక్యము ఈ వీళ్ళ విషయంలో నెరవేరిందని యేసు ప్రభు చెప్తాడు యూదుల విషయంలో. ఇప్పుడు మన తరంలో కూడా అసలు దాని గురించి యేసు ప్రభు మాట అంటేనే కష్టం. ఒకసారి నేను విజయవాడ నుంచి నెల్లూరు వస్తా ఉంటే ఒక చౌదరి అబ్బాయి నా పక్కన కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత కొంచెం మాట్లాడుకోవటం మొదలు పెట్టాం. నా దగ్గర ఉన్నది అతనికి షేర్ చేశాను. తర్వాత ఇద్దరం షేర్ చేసుకొని తిన్నాం. చక్కగా మాట్లాడుకుంటా వచ్చాం. అతను ఏం చేస్తున్నాడో, సాఫ్ట్వేర్లో చేస్తున్న విషయాలు మాట్లాడుకుంటా వచ్చాం. బాగానే ఉంది. ఇంకొక అరగంటలో దిగిపోతాడు అనగా నేను యేసు ప్రభువుని గురించి ఎత్తాను. అతని ఫేస్ ఫెల్ డౌన్, అంతే. టోటల్ గా బ్లాక్ అయిపోయింది. ఇక తలంచాడు. మేము దానికి సంబంధించిన వాళ్ళు కాదన్నట్టు తలం చేశాడు. మేము చౌదరులని అప్పుడు చెప్పేశాడు.
ఇక అక్కడి నుంచి మాట్లాడాలి అతను. దిగిపోయేటప్పుడు కూడా కనీసం చూడాల. ఇది పరిస్థితి, ప్రస్తుతం ఉన్న పరిస్థితి. మనం కూడా యెషయాలాగా రెస్పాండ్ అయ్యి సువార్తగా అని చెబితే, యేసు ప్రభు పేరెత్తితే వినేవాళ్ళు లేరు. కానీ ప్రాబ్లమ్స్తో ఉన్నారు, అట్లాగే వాళ్ళు సమస్యలతోనే ఉన్నారు. ఆ సింగిల్ ప్రాబ్లం ఉంది, దాని చుట్టూ ఎంటాంగిల్ అయినటువంటి అనేక సమస్యల్లో చిక్కో ఉన్నారు. దానికి యేసు ఒక్కడే మార్గం, సొల్యూషన్ అనేది చూపిస్తున్నా రిసీవ్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. మనలో చాలా బాధ ఉంది. ఇందాక నరసింహ అన్నట్టు చాలా మందికి చెప్తున్నాం మనం, వేల మందికి చెప్పాం పర్సనల్ ఎవెంజలిజం. నాకు ఈ విషయమే చాలా బాధ ఉంది. ఎంత మందికి చెప్తున్నాము, అసలు ఎవరు దీని గురించి పట్టించుకుంటున్నారు, నమ్మేది ఎవరున్నారనే ఆ బాధ మనలో మిగిలిపోయింది. అయితే నరసింహ అన్నట్టే, వాళ్ళు విన్నా వినపోయినా వాళ్ళు పట్టించుకుంటారు అనేది తెలిసినా కూడా, పట్టించుకోరని తెలిసినా కూడా ఈ సమాచారాన్ని ఆయన తెలుగుతానే ఉన్నట్టు మనం చూస్తాం. కాబట్టి ఈ సాయంకాలపు సమయంలో మన రెస్పాన్స్గా మనం ఏం చేయాలి అనేది ఒకసారి పరిశీలన చేసుకుందాం. హ్యూమన్స్ ప్రాబ్లమ్స్ అలా ఉన్నాయి, పాపంలో ఉన్నారు. దేవుడు సొల్యూషన్ తీసుకొచ్చాడు, తండ్రి కుమారుడు. యెషయా నమ్మకంగా ఆ సమాచారాన్ని తీసుకువెళ్ళాడు, మనకు అందించాడు. ఆడియన్స్ వింటారా వినరు, వినకపోయినా సరే ఇన్ఫర్మేషన్ వెళ్తూనే ఉంది. అది ఎవరికి రీచ్ అవ్వాలో అవుతుంది. కానీ మన బాధ్యత, మన రెస్పాన్స్ ఏంటంటే దీన్ని యెషయాలాగే నమ్మకంగా కీప్ ఆన్ డూయింగ్, షేరింగ్ చేస్తూనే ఉండాలి. అలాంటి భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ సాయంకాల సమయంలో ఇది నేను చెప్తూ ఉంటే నా హృదయంలో చాలా బాధ కూడా ఉంది. ఎందుకంటే ఆ సొల్యూషన్ మనలో ఎలాగ పనిచేసిందో అనేది మనకు బాగా తెలుసు, నాకు తెలుసు. ఏ దోషం నుంచి అది విడిపించింది అనేది నాకు తెలుసు. ఎన్ని సమస్యల్లో ఎంటాంగిల్ అయిపోయిన మనల్ని, నన్ను ఎలాగ విడిపించిందో నాకు తెలుసు. అదే సమస్యలో ఉన్నటువంటి అనేక మంది ఈ సువార్తని, ఈ బాహువుని, ఇవ్వబడిన సొల్యూషన్ని షేర్ చేస్తున్నా కూడా వినకపోవటం లోపల బాధ ఉంది. మీకు కూడా ఉంది ఆ బాధ. కాబట్టి మనం చేయాల్సిన పని, బాధపడుతూనే ఉంటాం. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, సృష్టికర్త బాధపడుతూనే ఉన్నాడు. కానీ యెషయా కూడా బాధపడే చెప్తున్నాడు, మేము తెలియజేసిన సమాచారాన్ని ఎవరు నమ్మాడని బాధతోనే చెప్తున్నాడు. అయినా సరే మనం కూడా కంటిన్యూగా ఆ సువార్తని, ఆ వార్తని అనేక మందికి పంచుతూనే ఉందాం. విన్నా వినకపోయినా మన బాధ్యతను మనం నెరవేరుస్తూ ఉందాం. ఇంకెవరన్నా ఏదన్నా షేర్ చేయాలంటే షేర్ చేయండి. షేర్ చేసిన తర్వాత క్లోజ్ చేద్దాం. హలో చెప్పండి అమ్మా. అన్నా, మరి అదే పరిస్థితి ఎట్లా ఉందంటే, రోగి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ చెప్తున్నాడు, మీకు ఈ రోగం ఉంది, దీనికి ముందు ఇది అని చెప్పినప్పుడు రోగి ఏమంటున్నాడంటే, నాకెందుకు రోగం ఉంది, నీకే, నీ ఇంట్లో వాళ్ళకి, నీ కొడుకు, నీ పిల్లలకి రోగం ఉంది అంటున్నాడు. అదే నా ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఎవరికైనా స్వార్థ చెప్తున్నప్పుడు ఇది రెస్పాన్స్. ఇప్పుడు డాక్టర్ రోగం గురించి చెప్పినప్పుడు రోగి దానికి తగినట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుపడతాడు. అట్లా కాకుండా చెప్పాడు అని నీకు రోగం, నీ భార్యకి రోగము, మీ పిల్లలకు రోగము ఉందని అంటే అల్టిమేట్గా లూజర్ ఎవరు? రోగి లూజర్. సో ప్రజల నుంచి రెస్పాన్స్ అట్లా ఉంది. అయినా జస్ట్ మనము చేయాల్సిన పని, ఎందుకంటే వాళ్ళు రెస్పాన్స్ని బట్టి మనం రెస్పాండ్ కావటం కాదు, కానీ దేవుడిచ్చిన బాధ్యతను బట్టి మనం రెస్పాండ్ కావటం అనేది అవసరం. తమ్ముడు, ముగింపులో ఒక మాట చెప్పండి అన్న. బాగుంది. మనం
సిలువను గూర్చిన వార్త చదువుతా ఉన్నాం. ఎన్నిసార్లు చదివినా మనకి ఇది శక్తే మనకి. ఎందుకంటే సిలువను గూర్చిన వార్త కొంతమందికి విరుతనం, కొంతమందికి ఏమో శక్తి. అవును. ఇప్పుడు వాళ్ళు ఎందుకు దాన్ని నెగ్లెక్ట్ చేస్తా ఉన్నారు, ఎందుకు వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఎందుకు ఖాతరు చేయట్లేదు అంటే వాళ్ళు నశించిపోయే స్థితిలో ఉన్నారు. అంటే వాళ్ళ మైండ్ అంతా ఒక సాతానుకు సంబంధించిన మబ్బుతోటి ప్రీ ఆక్యుపై అయి ఉంది. వాళ్ళు నశించిపోయే స్థితిలో ఉన్నారు కాబట్టి ఇది వాళ్ళకి విరుతనంగా ఉంది. అయినప్పటికీ ఇందాక మనం అనుకున్నట్లు దాన్ని చేరవేసే బాధ్యత మౌలు అంటాడు. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తా ఉంది. సో దేవుని ప్రేమ మనల్ని బలవంతం చేస్తా ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే, ఈ ప్లాన్ కాకపోతే ఇంకొక ప్లాన్, ఈ మెథడ్ కాకపోతే ఇంకొక మెథడ్, ఈ వే కాకపోతే ఇంకొక వేలో ఎలాగైనా తనకి ఎలా చేరవేయాలి, ఈ ప్రేమని 100% మన శక్తి వంచన లేకుండా అతనికి ఎలా అర్థమయ్యేటట్లు మనం చెప్పాలి అనేది మనం కొంచెం దీని గురించి థింక్ చేయాలి తమ్ముడు. ఎందుకంటే మనం మోసపోసినట్లు ఒకే దారిలో వెళ్లకుండా, నేను చెప్తున్నాను వాడు వినటం లేదు, నేను తెలియజేస్తున్నాను వాళ్ళు వినటం లేదు అనేటువంటి ధోరణి కాకుండా, మనిషికి వాళ్ళ పర్సనాలిటీని బట్టి ఎలా దీన్ని సమాచారాన్ని చేరవేయాలి. శిష్యులు యూరప్ వాళ్ళకి చేరవేశారు, అమెరికా వాళ్ళకి చేరవేశారు, తర్వాత ఆఫ్రికా ఖండానికి చేరవేశారు, మరీ మొండిగా ఉన్నటువంటి మూఢాచారాలు ఉన్న ఇండియాకు కూడా చేరవేశారు వాళ్ళ పరిధిలో వాళ్ళు. సో మనము ఈ కాంటెంపరీ వాళ్ళు ఉన్నటువంటి మనుషులకి దీన్ని కంటిన్యూగా చేరవేస్తూ ఉండాలి అంటే కొంచెం మన స్ట్రాటజీ కూడా కొంచెం మార్చుకోవాలి. ఎలాగా వాళ్ళకి చేరవేస్తే బాగుంటది, దీని కారకాలు ఏంటి, ఏమేమి ఎలిమెంట్స్ మనం ఎన్నుకోవాలి, వాళ్ళ నుంచి వచ్చేటువంటి ప్రతిస్పందన ఎలాగున్నా దాన్ని బేర్ చేసే మనసు కూడా మనకు ఉండాలి. మాటకు మాట కాకుండా, అతను తిడితే తిట్టం కాకుండా, అతను ఏదన్నా ట్రోల్ చేస్తే ట్రోల్ చేయటం కాకుండా, ఇంకేదైనా రెమెడీ ఏదైనా ఉందా, దేవుని వైపు చూస్తే సొల్యూషన్ కూడా దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేస్తా ఉంది. దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. రైట్, ఓవర్ టు డైరెక్టర్. క్లోజ్ చేసి వైండ్ అప్ చేసేసి. థ్యాంక్ యూ అన్న. దేవుడు చాలా అద్భుతంగా మనకి అనేక విషయాలు డిస్కస్ చేసుకోవడానికి సహాయపడ్డారు అన్న. మీరు అన్ని కూడా క్లియర్గా మెయిన్ పాయింట్స్ని తీసుకొని దానికి మనము డిస్కస్ చేయడానికి మంచిగా మీరు తీసుకున్నారు. దాన్ని బట్టి దేవునికి థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను. మీకు థ్యాంక్స్ అన్న. ఈ సమయంలో మనము ప్రార్థనా సమయం కలిగి ఉంటాం. దానికి ముందు ఈ యొక్క చెప్పబడినటువంటి మనము ధ్యానించినటువంటి లేఖన భాగాల గురించి ఒకరు ప్రార్థన చేస్తారు. మీలో ఎవరికన్నా నడిపింపు ఉంటే మీరు ఒకరు ప్రార్థన చేయండి క్లుప్తంగా. ఓబులేషన్న ప్రార్థన చేయండి అన్న. నేను చెప్పబడిన వాక్యం గురించి ప్రార్థన చేసుకుని. మహాపరిశుద్ధులైన తండ్రి, జీవం కలిగిన ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, యెషయా గ్రంథం 23వ అధ్యాయం నా తండ్రి దేవ ఒక బైబిల్ స్టడీగా నా తండ్రి మేమందరం కలిసి ప్రభువా మరి నాయన ఈ యొక్క నాయన అనేకమైన విషయాలు ప్రభువా మా గమనానికి తీసుకొని రాబడ్డాయి. మా ప్రియ తండ్రి ప్రభువా, లోక కళ్యాణార్థమై నా తండ్రి మరి సర్వమానవుల పాపం నుంచి విడిపించడానికి తండ్రి అయిన దేవ మీ యొక్క ప్రణాళికలో భాగంగా ప్రభు అయిన యేసుని ఈ లోకానికి పంపించడంలో నా తండ్రి మరి ప్రభా ఈ లోకంలో ఉన్న ప్రభా మరి ప్రాబ్లమ్స్, మనిషికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో ప్రభా నాయన మేము ఆ భాగంలో చూసాం నాయన. ఆ విషయంలో తండ్రిగా మీ యొక్క రెస్పాన్సిబిలిటీని, కుమారుడిగా క్రీస్తు ప్రభు వారి రెస్పాన్సిబిలిటీ ఓ ప్రభా మరి ఈ ఆథరు ఆడియన్స్ ప్రభా మేము చివరిగా మా తండ్రి ఒక గొప్ప ఛాలెంజ్ మా ముందుంచాం. అవునాయన, ఈనాడు
ప్రభా చాలా భయంకరంగా నా తండ్రి మరి ఏషియా దినాల్లో ఉన్నట్టే నమ్మే పరిస్థితుల్లో లేని పరిస్థితి నాయన దేవా. ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో ప్రభా కొంతమంది నాయన వాళ్ళ భుక్తి కోసం ప్రభా నాయన మరి ఎంతో దారుణమైన రీతిలో ప్రభా మరి క్రైస్తవత్వాన్ని ప్రభా చివరికి మిమ్మల్ని కూడా తండ్రి దారుణమైన రీతిలో మాట్లాడుతున్న ఈ పరిస్థితులు మేము చూస్తా ఉన్నాం. మా తండ్రి, మా ప్రియ ప్రభా, మరి ఎటువంటి పరిస్థితుల్లో నాయన మేము చేయవలసిన ప్రభా మరి పని ఏంటో ప్రభా మరి ఆనాడు యేసయ్య ఎలా ప్రకటిస్తూ వచ్చాడు, మేము ప్రభా ప్రకటించవలసిన బాధ్యత ఉంది నా తండ్రి. మరి ప్రభా నాయన దానికోసమై ప్రభా మరి అనేక మంది మిషనరీలు ప్రభా మరి అనేక మంది శిష్యుల దగ్గర నుంచి కూడా హతసాక్షులుగా ప్రభా చేయబడ్డ సంఘటన కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చాం. కనుక మా తండ్రి సహాయం చేయండి ప్రభా. ఎవాంజలికల్ గ్రాడ్యుయేట్స్ గా ప్రభా నాయన మరి నీ సేవకులుగా ప్రభా మేము ఉంటా ఉన్నాం నాయన. క్రమమైన పద్ధతిలో వాక్య సత్యాలు ఎరిగిన వారిగా ప్రభా ఉంటున్న మేము మా తండ్రి నిర్లక్ష్యం వహించక తండ్రి నాయన ప్రభా మా వంతు మేము పనిచేయడానికి సహాయం చేయండి ప్రభా. రాబోయే కష్ట నష్టాలకు నాయన మరి భయపడక వెరవక తండ్రి ప్రభా మీ యొక్క నామాన్ని ప్రకటించట్లో ప్రభా నాయన మేము మా శక్తి వంచన లేకుండా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తాను. దేవా కృప చూపించండి నా తండ్రి. భయంకరమైన నా తండ్రి లోకంలో ప్రభా నాయన నీ సాక్షులుగా మేము ప్రభా జీవించడానికి కావలసిన శక్తిని మాకు అనుగ్రహించండి తండ్రి. దేవా కృప చూపించండి. చాలాసార్లు ఎంతో హ్యూమిలియేట్ చేయబడతా ఉన్నాం మా తండ్రి. అయినప్పటికీ తండ్రి ప్రభా నీ కోసం ప్రభా నాయన మేము నాయన మరి ఓడ్చుకొని ముందుకు వెళ్ళడానికి కావాల్సిన కృపను అనుగ్రహించుకొని ఈ గ్రూప్లో చేరిన ప్రతి ఒక్క బిడ్డని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ప్రభా విన్న వాక్యానుసారంగా ప్రభా మరి వారు ఉన్న ప్రదేశాల్లో ప్రభా మరి సమయం నా తండ్రి మరి అవకాశాలని నా తండ్రి మీ రాజ్యవ్యాప్తి కోసం వినియోగించుకోవడానికి సహాయం చేయమని కృప చూపించమని సమయంలో లక్ష్మీనారాయణ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పరిచర్లో ఉంటా ఉన్నాడు నా తండ్రి ముఖ్యంగా అతను మరి ఇంటి వారి విషయంలో కూడా ప్రభా తనకున్న భారాన్ని మేము చూస్తూ వస్తున్నాం దేవా. మరి అటువంటి భారం కలిగిన సేవకుడి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి ప్రభా వారి యొక్క పరిచర్యలోను నేను అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండి నడిపించమని మీ హస్తాలకు మమ్మల్ని అప్పచెప్పుకుంటూ యేసయ్య ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ఈ సమయంలో మనము ప్రార్థన సమయం